26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. ఈరోజు ప్రదోష వ్రతం, మాస శివరాత్రి ఈ రెండు కలిసి వచ్చినాయి. ఎందుకంటే ప్రదోష కాలంలో త్రయోదశి తిథి ఉంది కాబట్టి ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి. రాత్రికి చతుర్దశి వ్యాపించి ఉంది కాబట్టి బహుళపక్షంలో మాస శివరాత్రి అయింది. కాబట్టి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ప్రధానంగా నక్తం ఖచ్చితంగా ఉండాలి. పగలు ఉపవాసం ఉండటం, సాయంకాలం శివుడికి అభిషేకం చేసుకోవటం, ఆ తర్వాత ఈశ్వరుడికి అన్నం నైవేద్యంగా సమర్పించడం, ఆ అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించడం చేయాలి. అలాగే రాత్రి 12 గంటల వరకు జాగరణ చేస్తూ శివ సంబంధమైనటువంటి స్తోత్రాలు వినాలి. అప్పుడు సంపూర్ణంగా ప్రదోష వ్రతము, మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే అభిషేకం చేసేటప్పుడు ఈరోజు ఈశ్వరుడికి కుశోదకముతో అభిషేకం చేసుకోండి. దర్భలు కలిపిన జలాలతో అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. దాంతోపాటుగా ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఈశ్వరుడికి ఇచ్చే హారతులు దర్శనం చేసుకోవాలి. శివుడికి ప్రదక్షిణలు చేయాలి. శివుడికి 3 కానీ 5 కానీ 11 కానీ ప్రదక్షిణలు చేయండి. చండీ ప్రదక్షిణం చేయటం వీలు కాని వాళ్ళు ఇలా మామూలుగా అయినా ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. చదువుకోవాల్సిన స్తోత్రము దారిద్ర్య దహన శివ స్తోత్రము, అలాగే శివతాండవ స్తోత్రం. ఈ 2 స్తోత్రాలు శివాలయ ప్రాంగణంలో కూర్చొని చదివితే చాలా మంచిది. వీలు కాని వాళ్ళు గృహంలోనే సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో ఈ 2 స్తోత్రాలు పఠించడం లేదా శ్రవణం చేయటం చేయాలి. ఇలా ఉపవాసాలు ఉండటం వీలు కాని వాళ్ళు, శివాలయ దర్శనం చేయటం సాధ్యపడని వాళ్ళు, శివుడికి ప్రత్యేకమైన స్తోత్ర పారాయణలు చేయటం వీలు కాని వాళ్ళు ఇంట్లో స్నానం చేశాక దీపం పెట్టుకొని శివుడికి సంబంధించిన 3 నామాలు చదువుకోండి. దానివల్ల కూడా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ శక్తివంతమైన 3 నామాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం భవాయ దేవాయ నమః, ఓం సర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః. ఈ 3 నామాలు చాలా శక్తివంతమైన నామాలు. ఇవి చదువుకోండి. దాంతోపాటుగా పరమేశ్వరుడికి నల్ల కలువ పూలంటే ఎంతో ప్రీతిపాత్రమని శివమహాపురాణంలో చెప్పారు. కాబట్టి మీకు లభిస్తే ఒక్క నల్ల కలువ పువ్వైనా తెచ్చి ఈశ్వరుడికి సమర్పించి నమస్కారం చేసుకోండి. కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపాల వల్ల వచ్చిన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శివుడికి ప్రత్యేకమైనటువంటి తాంబూలం ఈరోజు సమర్పించండి. యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 5ంటిని 2 తమలపాకుల్లో ఉంచి ఈశ్వరుడికి తాంబూలం సమర్పించినట్లయితే, ఆ తర్వాత ఆ తాంబూలాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. శివుడికి పుష్పమాలిక సమర్పించేటప్పుడు పుష్పాల మధ్యలో దవనం కట్టిన పుష్పమాలికను సమర్పించండి. ఈ విధి విధానాలతో శివుడిని అర్చన చేస్తే పరమేశ్వరుడు పరమానంద భరితుడై మీ మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుస్తాడు. కాబట్టి చాలా శక్తివంతమైన ప్రదోష వ్రతంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఏ 3 మంత్రాలు పఠిస్తే పరమేశ్వరుడు వెంటనే అనుగ్రహిస్తాడో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం భవాయ దేవాయ నమః, ఓం సర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః. మంత్రజపం చేసుకోండి. పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.